హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు షేప్ బెల్ట్లు అండ్ ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనకి ఆది బ్లౌజు తీసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువగా కొలతలు అనేవి ఏవి తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. కొంచెం మీకు అలవాటు పడిన తర్వాత పక్కాగా కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి క్లాత్ ఏదైనా సరే వేస్ట్ క్లాత్ అనేది ఇలా తీసేసుకొని కొంచెం మనకి గట్టిగా ఉండేటట్టు ఇలాగా క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 పొరలు అయితే నేను ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా షేప్ మనం కట్ చేసుకున్నాం కదా బెల్ట్, ఇలా పెట్టేసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవున ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా రాంగ్ సైడు పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలాంటి క్లాతులకి. రెండవది కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ మనం తీసుకున్న ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, దానిపైన ఈ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. రెండిటికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసుకొని పై వైపున ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే కుట్టు వేసుకోవాలండి. మనకి ఈ కుట్టు అనేది వేస్ట్ క్లాత్ పైన పడేలాగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్లు తీసుకొని మనం డాట్స్ అనేది వేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి డాట్ అయితే వేయాలో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాం కదా. మీకు డాట్స్ వేయడం, ఆ మార్కింగు అదంతా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే కనుక మన ఛానల్లో బ్లౌజు కటింగ్ ఉందండి, చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మధ్యలో వేసే డాట్ కోసం మనకి ఆది బ్లౌజ్కి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్కి మధ్యలో డాటు ఎక్కడికుందో చూసుకొని అక్కడికి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలాగ నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి, గట్టిగా ఉంటుంది అని. ఇలా 2 డాట్లు వేసిన తర్వాత చూడండి, మనం ఫస్ట్ వేసిన ఈ ఫ్రంట్ ఈ డాటు అక్కడి నుంచి ఇలాగా చంక రౌండ్ తిరిగే దగ్గరికి పట్టేసుకొని ఆ డాట్కి ఎదురుగ్గా వచ్చేలాగా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, రెండవది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. మనం ఇలా డాట్స్ కుట్టుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది. చూడండి, ఈ రెండో డాట్ వేసుకోవడం కోసం ఫస్ట్ మనం వేసుకున్న దాన్ని ఈ విధంగా కొలత పెట్టేసుకొని ఒక చిన్న మార్క్ ఇలా పెట్టేసుకొని అక్కడి నుంచి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చంక రౌండ్ తిరిగే దగ్గర ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం డాట్స్ అయితే కుట్టేసుకున్నాం కదా,
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ని ఏ విధంగా కుట్టాలో చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ ఇలాగా ఓపెన్ చేసుకోవాలండి. ఒక పొర మీద ఇలా పెట్టేసుకొని ముందైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కుట్టడం వల్ల మనకి కుట్టు అనేది కనిపించకుండా ఉంటుందండి. ఇలా పీసులు గుచ్చుకోకుండా ఇలాగా కుట్టుకుంటే మనకి ఎక్కడ పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత ఇలా మొత్తాన్ని రోల్ చేసేసుకోవాలండి. ఇది ఈ విధంగా ఇలాగ పెట్టేసుకొని మనం ఫస్ట్ వేసిన కుట్టు ఎంత ఖర్చుతోటి వేస్తామో అదే కుట్టు పైన కుట్టు పడేలాగా వేసుకోవాలి. ఇది నేను కుట్టేది హాల్టర్ నెక్కి చూపిస్తున్నానండి, అందుకే మీకు పై వైపున అలా ఉంది. తెలియకపోతే ఏంటబ్బా మామూలుగా ఫ్రంట్లు ఇలా ఉండవు కదా అనుకుంటారేమో. ఈ విధంగా కుట్టి వేసిన తర్వాత చూడండి, లోపల నుంచి ఇలాగా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా మీరు ఇలా ఫ్రంట్ పార్ట్లో రెడీ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.